వద్దన్నారంట కదా అసలు అమ్మాయితో పెళ్ళి. అవును సార్, 10,000 మంది ముందు పెళ్లి చేసావంటే అర్థం ఏంటి సార్? దాచుకునే అమ్మాయిలను అట్లా చేసుకుంటావా? నేను మీడియాలో కూడా నాకు నా వైఫ్ కూడా ఉందని కూడా చెప్పాము మొన్న డ్రింకర్ సాయి ప్రమోషన్ అప్పుడు కూడా. ఒక్క నిమిషం నెక్స్ట్ వీడియో ప్లే చేయరా. నువ్వు బిడ్డను చూడటానికి వచ్చే టైం మాత్రం నీట్గా ఉండు. రోజు వస్తావా అంటే వస్తా అన్నాడు. సరే నువ్వు నీ ఫ్లాట్లోనే ఉండు, మా విల్లా దగ్గరికి రా, వచ్చి రోజు బిడ్డతో కొంతసేపు ఉండు అని చెప్పా. వచ్చాడు. ఒక 3 నెలలో 2 నెలలో రోజు వచ్చాడు. ఆల్మోస్ట్ వచ్చేవాడు. ఆ టైంలో నేను కూడా నవ్వేదాన్ని, పలకరించేదాన్ని, ఎలా ఉన్నావు, ఆల్ గుడ్ అని విన్నారా? ఒక నిమిషం ఆపండి. బాగున్నా ఉందా? బిడ్డ కోసం వచ్చామన్నా. ఫిబ్రవరి 15 విల్లా తీసుకున్నాం. ఫిబ్రవరిలోనే మూర్తి కూడా వచ్చాడు. ఓకే, ప్లే చేయండి ఒకసారి ప్లే చేయండి. తర్వాత బిడ్డతో బాగానే ఆడుకునేవాడు. ఒక 15-20 మినిట్స్ ఆర్ హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేసేవాడు, వెళ్ళిపోయేవాడు. తర్వాత ఒకరోజు ఏమైంది, ఈ బిజినెస్ మళ్ళీ గ్రో అవుతుంది, మళ్ళీ ఈ అమ్మాయి నేను లేకుండా ఇండిపెండెంట్ అవుతుంది అనే పాయింట్ వచ్చిందో, లేకపోతే వెనక ఆయనకు ఉంటారు ఎక్కించేవాళ్ళు, ఎక్కిచ్చారు నాకు తెలియదు. కానీ వచ్చాడు, నేను నిన్ను చంపుతా అన్నాడు. మళ్ళీ తర్వాత ఫిజికల్గా అబ్యూస్ చేయడానికి ట్రై చేశాడు. ఇంకా పాయింట్లో ఒక నిమిషం చంపడానికి వచ్చా, ఫిజికల్గా అబ్యూజ్ అంట. ఓకే, నేను చేయలే. ప్లే చేయండి. ఓకే, నేను షీ టీమ్కి అప్రోచ్ అయ్యా. నేను జనవరిలో మూవ్ అయిన తర్వాత నుంచి మహేష్ మీద నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళటానికి 7 నెలలో 8 నెలలో పట్టింది. ఆ టైంలో నేను వెళ్ళలేక కాదు, షీ టీమ్కి ఆమె వెళ్ళింది. షీ టీం వాళ్ళు నన్ను పిలిచారు. అన్ని అబద్ధాలు చెప్పింది ఆ అమ్మాయి యథావిధిగా, ఉన్నది ఉన్నట్టు. ఈరోజు నేను ఎలా అయితే అన్నీ ఒప్పుకున్నానో, అది నేను చేసిన మిస్టేక్ అయినా ఏమన్నా ఉన్నా లేదు, జరిగినట్టు చెప్పింది నేను. ఆమె గౌతమి గారు అంది. ఓకే, నన్ను ఏ మహేష్ అంది. భరిచ్చా లేడీ. కానీ తర్వాత మళ్ళీ నన్ను ఏంటంటే అలా అంటున్నారంటే నాకు గౌరవించి మాట్లాడింది. ఓకే, నేను జిస్మత్తో ఏం సంబంధం లేదని రాయాలంట. జిస్మత్తో మీకేం సంబంధం లేదని. ఓకే సార్, నాకు నిజంగా జిస్మత్ బ్రాండ్ మీద, డబ్బు మీద నాకంతా ఉంటే నా కొడుకు ఇవ్వటానికి నేను ఎందుకు ఒప్పుకుంటా? మీ ముందు ఒప్పుకున్నా, వాయిస్ రికార్డింగ్లో పోలీసుల ముందు ఒప్పుకున్నా, పెద్ద మనిషి చెప్పా, ఏం చేయాలి ఇంకా? ఇంకో బయట ప్లే చేయండి. లాస్ట్ది అబ్యూజ్ అంటుంది. కాదు, ఫిజికల్ అబ్యూజ్ చేశారు అని అంటున్నారు ఆవిడ. లేకపోతే షీటింగ్కి ఎట్లా? నేను ఆ రోజు వీడియో ఉంది, నా ఫోన్ ట్రాక్ చేస్తారని ఆఫ్లో పెట్టుకుని ఉంచా. దానికి మా వర్కర్లందరికీ భయపడిపోయాడు, పరారు అయిపోయాడు అని కూడా ప్రచారం చేసింది. ఆ పాలిటిక్స్ మామూలుగా ఉండవులే. ఓకే, ఆ ఫోన్లో ఉంది వీడియో. నేను వెళ్ళేప్పుడు ఇస్తా, తర్వాత ప్లే చేస్తే చేయండి. నేను వెళ్ళినప్పటి నుంచి తీసా, నాకు తెలుసు. అప్పటికి డౌట్ వచ్చింది. వెళ్ళినప్పటి నుంచి ఏమండి ఇది మా ఇల్లు, నేను రేపు నన్ను ఇలా అంటారు. సీసీ కెమెరా ఫుటేజ్ కూడా ఆవిడకి ఆ సిటీ మాకు చెప్పా. నేను డోర్ అన్నా హార్ష్గా కొట్టిస్తే వాళ్ళ నాన్నగారు కూడా చెప్పారు ఏం చేయలేదండి అన్న. వాళ్ళు భలే సాక్ష్యాలు ఇస్తున్నారు మీరు, థ్యాంక్స్. డోరు కూడా కొట్ల హార్ష్గా, నేను వెళ్ళి అన్ని చేసేస్తాను. ఓకే, డోర్లు వేసుకుని లోపల కూర్చుని ఓకే మెసేజ్ పెట్టా మా అత్తగారికి అప్పుడు కూడా. ఏమండి ఆ అబ్బాయి చెప్పాడు ఇలా జరుగుతుంది కదా, నాకు ఒకసారి నా కొడుకుని చూపిస్తే వెళ్ళిపోతాను అని చెప్పా. 10ంటికి వచ్చాను అన్నారు. అది ఓకే, ఒక్కసారి ప్లే చేయండి కంటిన్యూగా. నాకు యాక్సెస్ లేక కాదు, కేవలం అతను మారుతాడు. ఒకవేళ డివోర్స్ ఇచ్చినా నీట్గా ఇస్తాడు. జనవరిలో బాగానే తెగదెంపులు చేసుకున్నాం సార్ మేము కూర్చొని. అతనికి చెందేది అతనికి, నాకు చెందేది నాకు, యాలిమోని ఇవేం కాదు. వాస్తవంగా మేము పెట్టుకున్న వాటికి ఎవరికి ఎంత చెల్లుద్ది. మేము ఇద్దరం కలిసి స్టార్ట్ చేసుకున్న లైఫ్ కదా, మేము ఇద్దరం బిజినెస్లో కూడా రిలేటెడ్. ఎంత చెల్లిద్ది అనేది నీతిమంతుడిలాగా నీట్గా మాట్లాడాడు, డిసైడ్ చేశాడు, వెళ్ళిపోయాడు. తర్వాత బ్యాక్ ఎండ్ ఇతన్ని చెడగొట్టారు సార్. ఓకే, ఒక నిమిషం సార్. ఆ అమ్మాయి మార్కెటింగ్ చేసింది సార్ జిస్మత్కి. ఓకే, మీ వల్ల ఇప్పుడు ఈ ఛానల్ ఫుల్ రెప్యుటేషన్ వస్తుంది. మీరు వర్క్ చేస్తున్నారు, ఛానల్ మీరు ఓనరు వేరే వాళ్ళ? ఓనర్ వేరే ఉంటారు కదండి. అలాగే నేను ఎంప్లాయీనే కదా. అలాగే నేను ఒకటి సచ్చాను ఓనర్ని. అండ్ మార్కెటింగ్కి ప్రతి నెల నా దగ్గర బ్యాంక్ స్టేట్మెంట్ ఉంది, ఆ అమ్మాయికి డబ్బులు కొట్టా. మార్కెటింగ్ డబ్బులు వేసా. ఆ అమ్మాయి బ్యాంక్లో జాబ్ చేస్తే నువ్వు జిస్మత్కి రా, మార్కెటింగ్ చేయి, ఏ మాట కామాట బాగా చేసిద్ది మార్కెటింగ్. సో నేను అండ్ ఇంకో వాయిస్ కాల్ కూడా ఉంది. 57 లక్షలు మార్కెటింగ్ ఇచ్చానో లేకపోతే ఆ అమ్మాయికి వైఫ్ కింద ఇచ్చానో అని అంటున్నారు. మార్కెటింగ్ ఇచ్చినప్పుడైతే షేర్ ఎట్లా ఉంటుంది?
పేమెంట్ తీసుకుంటే షేర్ ఎట్లా ఉంటుంది జిస్మత్లో, పేమెంట్ పక్కన పడేసి వర్క్ చేయాలి, అప్పుడు షేర్ అడగాలి. నా వైఫ్ అంటావా మొత్తం నీదే, నా వైఫ్ కాదంటావా నా కొడుకుది, నాదని నాకు అవసరం. నేను కష్టపడ్డాను పొద్దుంచి రాత్రి వరకు, సంవత్సరాల పాటు కష్టపడి దాన్ని నిలిపాను, బిజినెస్ని డెవలప్ చేశాను సార్. మీరు నాది లాక్కునే ప్రయత్నం వచ్చినప్పుడే ఆ అమ్మాయి నోటుతో జిస్మత్ నేను పెట్టాను మీకు చూపించాగా సార్, ఎందుకు సార్ మళ్ళీ అదే ఆ అమ్మాయి నోటి మాటేగా. అది యూట్యూబ్లో ఉంది లింక్ కూడా. ఓకే, యూట్యూబ్లో ఉంది వేరే ఛానల్లో. ఓకే, ఒక్కొక్కరి కంటిన్యూ ఇంకా ఉన్నాయా పిసిఆర్? ఒకసారి ప్లే చేయండి, అదొక ఫైనల్ ప్లే చేయండి. ఇవ్వాలి, ఇవ్వకపోతే ఏం చేసిద్ది, మనకు ఆ మినిస్టర్ తెలుసు, మనకు వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, ఒక ఆడది ఏం చేసిద్ది అనే పాయింట్లోనే నన్ను ఫిజికల్గా, మెంటల్గా, ఫైనాన్షియల్గా అన్ని విధాలుగా ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఇప్పటికీ చేస్తున్నాడు ఫైనాన్షియల్ ఎక్స్ప్లాయిటేషన్. ఇప్పుడు మా డాడీ మరి వెనక సపోర్ట్ లేకుండా నేను సర్వైవ్ అవ్వలేను. అమీర్పేట మొత్తం బ్రాంచ్ నా పేరు మీద ఉంది. ఆ అమ్మాయి ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో అమీర్పేట ఇల్లీగల్ అని పెట్టింది. చూసాను. ఎవరో తొక్కుతుంది. అమీర్పేట చెఫ్ని బెదిరించి తీసుకెళ్ళిపోయారు. పంజాగుట్ట స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. వాళ్ళు కనపట్ల. ఎవరు దాచేసింది? నువ్వు చేస్తున్నాయన్నీ నేను చేస్తున్నా అని. ఆదాన్లో నన్ను చంపేస్తారేమో, యాక్టింగ్ నేను చేస్తానని చెప్తున్నావు కదా మీడియాకి వెళ్ళి. నేను ఓపెన్గా మాట్లాడా హోల్ హార్టెడ్గా. నువ్వు అక్కడికి వెళ్ళి ఏడిసావు ఏదో చేస్తానని. నన్ను ఇప్పుడు ఎవరు కాపాడతారంటే దేవుడే కాపాడాలి. ఏం జరిగిద్దో నాకు తెలియదు. ధైర్యంగా వచ్చా, ఒక్కడనే తిరుగుతా. మూర్తి నువ్వు ఏం పీక్కుంటావు పీక్కో, చంపుతావా చంపుకో, నా చావుకైతే కారణం నువ్వే, అండ్ నేను చస్తే కారణం గౌతమి. అండ్ పోలీసులకు కూడా నాకు థ్రెట్ ఉంది, నాకు కొంచెం సెక్యూరిటీ కావాలి. ఎవరి నుంచి థ్రెట్ ఉందండి? వాళ్ళ దగ్గర నుంచే మీ మీద ఫిజికల్ అటాక్ ఏమైనా? అసలు మూర్తి డైరెక్ట్గా ఎందుకు ఫోన్ చేస్తాడు? పక్కన వాళ్ళతో ఫోన్ చేపిస్తాడు. మా అక్క డ్రగ్స్ను ప్రాస్టిట్యూషన్ చేస్తుందని చెప్పి ఇల్లు ఖాళీ చేయించమన్నాడు. ఓకే, ఎవరు ముందుకు రావట్లా చెప్పడానికి, ఉచ్చబాస్తున్నారు. అందుకే నేను కూడా పవర్ఫుల్ ఏమో అనుకుంటున్నాను. నాకేం తెలుసు? కోర్టులో చూసుకోవాలా లేకపోతే ఈ పంచాయతీ ఏంటి అసలు? మాకు ఈ దరిద్రం ఏంటి అసలు ఈ రోడ్ల మీద? నాకు కొడుకు అల్లరి అయిపోయేవాడు. అల్లరి అయిపోతాడని నిజంగా నీకు భయం అయితే కొడుకు తండ్రిని ఇంత అల్లరి చేస్తావా?